Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఓవ్యులేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఓవ్యులేషన్ అనేది అంటే బేసికలీ అసలు ఏంటి? నార్మల్గా ఆడవారికి అండాశయం నుంచి అండం విడుదల అయ్యే ప్రొసీజర్ని ఓవ్యులేషన్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, అండం అనేది బయటకి విడుదల అయితేనే వీర్యకణాలతో కలిసే అవకాశం అనేది ఉంటుంది. సో అలా కలిస్తేనే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అంటే నార్మల్ వాడుక భాషలో చిన్న బేబీ అని అర్థం అనమాట. సో అది అండమైన కణం కలిసిన తర్వాతనే ఆ బేబీ అనేది ఫామ్ కావాలి. సో దానికి ఈ ఓవ్యులేషన్ జరగడం అనేది అవసరం. సో ఈ ఓవ్యులేషన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మీకు ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఆ సైకిల్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశము అనేది ఉంటుంది. నార్మల్గా ఓవ్యులేషన్ టైం దగ్గరకు వచ్చింది అంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ హార్మోన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఎగ్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ హార్మోన్ వల్ల కొన్ని చేంజెస్ అనేవి బాడీలో కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ మ్యూకస్, ఏదైతే తెల్లబట్ట అని అంటారో, సో అది అనేది ఈ ఓవ్యులేషన్ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కూడా వాటరీ డిశ్చార్జ్ లాగా ఉంటుంది, జిగటలాగా. దాన్ని మీరు బ్రేక్ చేయడానికి ట్రై చేశారంటే అది సాగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 సెంటీమీటర్స్ వరకు కూడా సాగుతుంది అనమాట. అలా ఉంటుంది. తర్వాత ఓవ్యులేషన్ అయిపోయాక ఈ డిశ్చార్జ్ అనేది తక్కువైపోతుంది, బ్రేక్ అయిపోతుంది ఈజీగా. సో ఆ క్లియర్గా ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో కొన్నిసార్లు కొన్ని సైకిల్స్లో డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉండదు. సో డిశ్చార్జ్ ఎక్కువగా ఉండట్లేదంటే డౌట్ పడాల్సింది ఏంటి అంటే, అసలు ఆ సైకిల్లో ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగిందా అని. ఎందుకంటే ఓవ్యులేషన్ జరగాలి అంటే హార్మోన్స్ అనేవి మనకు అవసరం. సో హార్మోన్సే ప్రాపర్గా లేవంటే ఈ సైన్స్ అనేవి మనకి సరిగ్గా కనపడవన్నమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి బేసల్ బాడీ టెంపరేచర్, అంటే బాడీ టెంపరేచర్ ఏ విధంగా మెయింటైన్ అవుతుంది అనేది. ఇది ర్యాండమ్గా ఒకరోజు చెక్ చేసుకుంటే మనకి తెలియదు. మీకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ మార్నింగ్ మీరు బెడ్ నుంచి లేచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని టెంపరేచర్ రికార్డ్ చేయడం. టెంపరేచర్ రికార్డ్ చేసినప్పుడు డైలీ మీకు నార్మల్గా ఒక టెంపరేచర్ చూపిస్తుంది. తర్వాత ఒక పీరియడ్ తర్వాత మీ బాడీ టెంపరేచర్ అనేది ఒక 1 డిగ్రీ పెరిగినట్టుగా కనపడుతుంది అనమాట. అలా అయ్యింది అంటే మీరు ఓవ్యులేషన్కి దగ్గర వచ్చేసారు అని అర్థం. సో ఆ టైంలో మీకు ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఇలా దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, కొందరికి యాక్ని అంటే ఎక్కువగా పింపుల్స్ అనేవి రావడము ఇలా కూడా జరుగుతుంది. తర్వాత ఈ బ్రెస్ట్ టెండర్నెస్ అనేది ఓవ్యులేషన్ టైంలో కొంచెం ఎక్కువగా ఉండడము, అండ్ తర్వాత కూడా అది మెయింటైన్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్లేలోకి వస్తుంది కాబట్టి బాడీ చేంజెస్ అనేవి అలా కంటిన్యూ అవుతాయి. సో ఈ విధంగా మీరు కొన్ని ఇవి మాత్రం చూసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, మీకు మార్కెట్లో LH కిట్స్ అనేవి దొరుకుతాయి. LH కిట్లో ఎప్పుడు మీకు LH హార్మోన్ అనేది రేజ్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. అంటే దట్ ఇండికేట్స్ మనకి టైం అనేది ఓవ్యులేషన్కి దగ్గరకు వచ్చింది అని అర్థం. కాకపోతే ఇక్కడ యాక్యురసీ అనేది ఎక్కువగా ఉండదు. ఆ LH హార్మోన్ అనేది ఆల్మోస్ట్ బాడీలో అరౌండ్ 45-50 అవర్స్ వరకు కూడా రేస్లోనే ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైనా కానీ ఓవ్యులేషన్ అనేది జరగవచ్చు. సో దాని గురించి ఇది అంత యాక్యురసీ అనేది ఉండదన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి స్కాన్, ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. అంటే ఏ విధంగా మీకు ఫాలికల్ అనేది పెరుగుతుంది, ఎప్పుడు రప్చర్ అవుతుంది, రప్చర్ అయితేనే దానిలో కంటెంట్స్ అనేవి బయటకు వస్తాయి. సో అది ఎప్పుడు జరుగుతుంది అనేది స్కాన్లో మాత్రం ప్రాపర్గా తెలుస్తుంది. దాని ప్రకారం కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఓవ్యులేషన్ అనేది తెలిసింది అంటే న్యాచురల్గా మీరు ఆ టైంలో అనేది ట్రై చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి. అండ్ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే, కొందరు కపుల్స్ అనేవి వేరే సిటీస్లో ఉంటుంటారు. సో అటువంటి వారికి కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ అన్నా, జనరల్ సైన్స్ అన్నా కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి ఏ టైంలో మళ్ళీ వాళ్ళు ఇంటర్ కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవడానికి. సో ఆ సమయానికి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. థ్యాంక్ యూ.